ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ. ఈ మధ్యకాలంలోన వన్డే వచ్చేసి ఇంత హైప్గా జరగలేదు. లాస్ట్ బాల్ వరకు చాలా థ్రిల్లింగ్గా జరిగింది. మెయిన్గా ఈ మ్యాచ్లో ఏంటంటే మొదటిగా టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్గా వచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ నికోలస్ అలానే కాన్వే ఇద్దరు సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. టీమిండియా బౌలర్స్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి చాలా ముప్పు తిప్పలు పడ్డారు. మెయిన్గా హర్షిత్ రాణా ఫస్ట్ వికెట్ తీశాడు. అలానే నెక్స్ట్ సెకండ్ వికెట్ కూడా హర్షిత్ రాణా తీశాడు. దీంతో ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చిన డానియల్ మిచెల్ ఇండియన్ బౌలర్స్ని నీట్గా ఆడి అలానే స్కోర్ని పెంచుకుంటూ పోయాడు. అవతల పక్క ఏ బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల న్యూజిలాండ్ 50 ఓవర్లకి 300 పరుగులు చేశారు. 8 వికెట్లు నష్టపోయారు. మెయిన్గా ఇండియన్ బౌలర్స్లో సిరాజ్ అలానే హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నారు. 300 రన్లు లక్ష్యంగా ఎట్టుకున్న భారత్ బ్యాటింగ్ దిగారు. సెకండ్ ఇన్నింగ్స్లో మొదటిగా ఆచితూచి ఆడారు గిల్ అలానే రోహిత్ శర్మ. మొదటి వికెట్ రోహిత్ శర్మ త్వరగా వెన్నుదిరిగాడు 26 పరుగులు చేసి. నెక్స్ట్ వచ్చిన విరాట్ కోహ్లీ అలానే గిల్ మంచి పార్ట్నర్షిప్ చేస్తూ టీమ్ స్కోర్ని ముందుకు పరిగెట్టించారు. విరాట్ కోహ్లీ అయితే ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్గా ఆడాడు. లాస్ట్ 4-5 వన్డేల నుంచి మనం చూస్తున్నాం విరాట్ కోహ్లీ ఆట మామూలుగా లేదు. అలానే భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో గిల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన శ్రేయస్ అయ్యర్తో మళ్ళీ విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ చేస్తూ ఇన్నింగ్స్ని బాగా చక్కదిద్దాడు. అందరూ అనుకున్నారు విరాట్ కోహ్లీ 54 సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ క్యాలీ జెమ్సన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఎదురిగాడు. జెమ్సన్ వరుసగా 3 వికెట్లు తీశారు ఆ 2 ఓవర్ మధ్యలోనే. దీంతో టీమిండియా ఒక్కసారి పేకర్లోతు కష్టాల్లో దూరిపోయింది. ఈ టైంలో వచ్చాడు మన హర్షిత్ రాణా మీద చాలా కామెంట్స్ జరిగాయి. కానీ ఆ కామెంట్స్ అన్నిటికీ వెనుదిరిగి ఈ మ్యాచ్లో తన బాగా పెర్ఫామ్ చేశాడు. 29 పరుగులు చేశాడు. దీంతో స్కోర్ అనేది బాల్ టు బాల్ వచ్చింది. లాస్ట్ ఓవర్లో కేఎల్ రాహుల్ 4-6 కొట్టి టీమిండియాని 4 వికెట్లతో విన్ చేయించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మన విరాట్ కోహ్లీకి ఇచ్చారు.